ఇవి మాచకాయలు. మాచిపత్రి వేరు, మాచకాయలు వేరు. మాచకాయలు అంటే వీటిని. ఈ కాయకి ములుములులా ఉంటాయి అన్నమాట. మాచికాయ అందరిలో ఉండేది పూర్వం. మాచికాయ ఎందుకంటే తేలు కుట్టిందనుకోండి, ఇలా అరదీసేస్తే పెయిన్ తగ్గిపోద్ది. నోటిపోత వచ్చిందనుకోండి, నోట్లో పుల్లు వచ్చాయనుకోండి, మనం ఇప్పుడు విటమిన్ B12 అవి మింగుతుంటాం, ఏదో జల్ల అవుతుంటే పూసుకుంటుంటాం. ఎన్ని పూసినా తగ్గదు, సంవత్సరాలు ఉంటుంది. మాచికాయ పూర్వం ఇళ్ళలో ఉంటే నోటిపోత వస్తే ఇలా రాసి అరదీసి రాస్తే 3 గంటల్లో తగ్గిపోయేదండి. 3 అవర్స్ పోయేది. శుభ్రంగా బిర్యానీ తినేచ్చామట, ఆవకాయ అన్నది నేర్చామండి. అప్పుడు దాకా మంచినీళ్ళు తాగుతాం మడిపోడికి, రాసి 3 గంటల తర్వాత ఆవకాయ అన్నది నేస్తే తగ్గిపోయేది, తినేసేవాడనమాట. అంత బాగా చేస్తాం మాచికాయ. అలా ఇవి నాగకేసరాలు. ఇవి నాగకేసరాలని ఇలా పొడుగ్గా ఉంటాయి. ఇవి చలవ చేస్తాయి. వేడి చేసినప్పుడు మనం మజ్జిగలో అది వేసి తాగొచ్చు అనమాట. ముఖ్యంగా మూలవ్యాధి, పైల్స్, రక్తం పడుతుంది కానీ పెయిన్ ఏదున్నా సరే ఈ పొడి బెల్లంలో కలిపి, ఈ పొడి 50 గ్రాములు, బెల్లం 50 గ్రాములు మెత్తగా పొడి చేసేసి 10 గ్రాములు మధ్యలో వేసి తాగేసామనుకోండి, 3 డోసుల్లో పైల్స్ తగ్గిపోద్ది. ఇప్పుడు వేస్తే సాయంత్రానికి పెయిన్ తగ్గిపోద్ది, రేపటికి బ్లీడింగ్ అవ్వదు, వారానికి పైల్స్ పోతాయి. క్రానిక్గా ఉన్నాయనుకోండి, ఒక 3 నెలల పాటు తీసుకుంటే 10 ఏళ్ళు 15 నుంచి ఉన్న పైల్స్ కూడా కరిగిపోయి శాశ్వతంగా పోతాయి. ఎన్ని ఆపరేషన్ చేసినా మళ్ళీ వస్తూనే ఉంటాయి. నాగకేసరాలు, బెల్లం ఏమీ లేదు, సింపుల్ లాజిక్. మజ్జిగలేసి తాగేస్తే పైల్స్ తగ్గిపోతాయి. ఇవి బావంచాలని మామూలుగా ఆవాల మొక్కలాగే ఉంటుంది. ఈ కాయలో గింజలు ఇవి బావంచాలు అంటారు. ఈ బావంచాల నుంచి ఆయిల్ తీస్తారు. బావంచాల నుంచి, ఆవాల నుంచి నూనెలో తీస్తారు, బావంచాల నుంచి కూడా ఆయిల్ తీస్తారు. ఈ ఆయిల్ దొరుకుతుంది బయట. చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు, సోరియాసిస్, పొట్టురాలే చర్మ వ్యాధి, అలాంటి వాళ్ళు ఇది రాసుకుని స్నానం చేస్తే సోరియాసిస్ తగ్గిపోతుంది అనమాట. ఇలాగ మనం సబ్బుల్లోని వాటిల్లో కూడా వేసుకోవచ్చు. నలుగు పిండిలో వేసి స్నానం చేస్తే ఇవి దీర్ఘకాల చర్మ వ్యాధులు పోతాయి అనమాట. అంటే దీనికి అలాగే మనము కొబ్బరి నూనెలో కేజీ కొబ్బరి నూనెకి ఒక 20 గ్రాములు బావంచాలు వేసి మరగబెట్టేసి ఆ ఆయిల్ రాసుకున్నాం అనుకోండి, చుండ్రు పోద్ది. అందరికీ సమస్యే కదా, చుండ్రు పోద్ది అనమాట రాస్తే. ఓకే. కటు అంటే కారం అన్నమాట. ఇవి 3 ఏం చేస్తాయంటే కఫాన్ని పోగొడతాయి, జీర్ణశక్తిని బాగా పెంచుతాయి. అయితే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, అల్లం ఎండబెడితేనే, సున్నంలో వేసి ఊరబెట్టి ఎండబెడితే శొంఠి అవుద్ది. అందుకని అల్లం లేకపోతే శొంఠి ఏదో ఒకటి మనం వంటింట్లో ఉండాలన్నమాట. ఉంటే ఈ జీర్ణ సంబంధ వ్యాధులు రావు, కఫం చేరదు. శొంఠి జీర్ణ వ్యవస్థని బాగా పెంచుతుందండి, జీర్ణ వ్యవస్థని. 2 సోల, ఎలాంటి నొప్పి అయినా రాకుండా చేస్తుంది. వచ్చిన తర్వాత కూడా మనం కన్ను పొందని కొంచెం సొంటి పొడి వేసి తాగితే తగ్గిపోతుంది. అలాగే మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, శొంఠి, బెల్లం, నెయ్యి ఫార్ములా మీ యూట్యూబ్లో చెప్పాము. శొంఠి పొడి, బెల్లం, నెయ్యి 3 నూరేసి మాత్రలు చేసుకుని రోజు ఒకటి వేసుకుంటే కీళ్ళు అరిగిపోతాయి అందరికీ. మోకాలు నొప్పులు పెయిన్ కిల్లర్ మింగేస్తుంటాం, అవి వేసుకుంటే పోద్ది, మోకాల్లో గుజ్జు అరిగిపోద్ది. మన హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, పోయింది మోకాలు అరిగిపోయింది, దాన్ని మార్చేస్తాను, రెడీగా ఉన్నాను చెప్పట్టుకుని, నీకు వేసేస్తాను నీకు అంటాడు. అది చెప్పేస్తే ఏమో తెలుసండి, మోకాలు మారితే ఏమో తెలుసా, ఫారెన్ బాడీ లోపల ఉంటే అది రోజు గుండెని పొడుతూ ఉంటుంది అన్నమాట, గుండె జబ్బు అవుతుంది. మోకాలు మార్చుకుంటే గుండె జబ్బులు వస్తాయి. ఏదో ఆర్గాన్ పోతుంట, కిడ్నీయో లివరో గుండె, ఖచ్చితంగా ఫస్ట్ గుండె జబ్బే అవుతుంది మోకాలు మార్చుకుంటే. అది వాళ్ళు చెప్పరు. వెళ్ళామనుకోండి గుండె జబ్బు అని, ఇది నాకు తెలియదు కాదు, ఇంక వేరే డాక్టర్ వెళ్ళంటే. మామూలుగా MBBSలో ఏం చెప్తారంటే, నువ్వు బాగా వైద్యం చేస్తే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదని చెప్తారన్నమాట. MBBS స్థాయిలో MBBS వేస్ట్ చదువు. మన MBBS మన చీపు మామూలుగా అయితే. MBBS దగ్గర కరెక్ట్గా వెళ్తే ఆ చదువులో ఏం చెప్తారంటే, నువ్వు బాగా చేస్తే స్పెషలైజేషన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, అందుకని నువ్వు బాగా చేయని చెప్తారు అన్నమాట. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా, డిగ్రీ కావాలండి.
అందుకే టీ పంపి నేను వెనకాల వచ్చాను. ఈయనంటే మాకు ఎంతో అభిమానం అండి. ఈయన ఇచ్చిన మందులు అద్భుతంగా పనిచేస్తాయి. నేను ఎవరు నమ్మను, ఈయన్నే నమ్మేది. నేను ఒక ఆర్టిస్ట్ అండి. నేను ఏ ఆయుర్వేదాన్ని ఎవరిని నమ్మను. పక్కా ఒకసారి సరదాగా వెళ్ళా, ఎక్కడ విజయనగరం వెళ్ళాను ఆయన దగ్గరికి. చాలామంది చెప్తే అసలు ఏంటి ఈయనేంటి ఎంత పేరు ఉంది, ఇప్పుడిప్పుడే వస్తున్నారు అనుకుంటా యూట్యూబ్లో అనుకొని వెళ్ళా. ఒక చిన్న సమస్యకి ఒక అతనికి ఇచ్చా. ఆయనకి నెల రోజుల్లో చిటుకులో మాయమైపోయింది. దానికి బాగా ఒళ్ళు నొప్పులు, కాళ్ళు చేతులు ఉంటాయి, మందు ఇచ్చారు. తర్వాత నేను మా ఇంట్లో మా మిసెస్కి మందు వాడాను. కడుపు నొప్పి, అల్సర్ లాగా ఉంటాయి. ఖచ్చితంగా 40 రోజుల పైన మందు ఇచ్చారు. అద్భుతంగా తగ్గింది. ఆవిడ దేవుడిలాగా పూజిస్తుంటుంది ఈయన్ని. ఎందుకంటే నాకు నమ్మకం. అయితే ప్రతిదీ ఆయుర్వేదం అనేది చాలా నమ్మకంతో పనిచేస్తుంది ఎక్కువగా. ఆ నమ్మకాన్ని మన మనసులో పెట్టుకుంటే ఏ ఆయుర్వేదం అయినా సరే అద్భుతంగా పనిచేస్తుందని నా మరో నమ్మకం. అంతే. థ్యాంక్ యూ. ఓకే. పెయింట్ చేసి నాకు పట్టుకు చెప్తుంటుంది ఆయన గిఫ్ట్. ఒక గణపతిని, మోహిని అమ్మవారిని, అలా వీళ్ళ అమ్మాయితో పెన్సిల్తో వేసి ఇచ్చింది. లేదండి, అప్పుడప్పుడు పెయింటింగ్ చేస్తాను. ఈయన ఆశ్రమం ఒక అద్భుతంగా తయారవుద్ది. రేపు ఉంటానో పోతానో తెలియదు. నా పెయింటింగ్స్ కానీ నా మిత్రుల పెయింటింగ్స్ కానీ అక్కడ పెడితే అక్కడికి వచ్చిన వాళ్ళు చిరకాలం చూస్తారని నా కోరిక. డబ్బు కాదు కోరిక, అది. చాలా ఈయన నా ఫ్రెండ్, నా శిష్యుడు. ఓకే 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 ఇదే బా నమస్కారం. సబ్స్క్రైబర్ నేను. అలాగా. ఓకే. చక్కగా మంచి ప్రోగ్రామ్స్ మీ చాలా కృషి చేస్తున్నారు. ఆకులు వాటిని స్వయంగా చూపించడం, స్పాట్ తీసుకెళ్ళి మీరు ఓకే ఓకే చాలా బాగా నచ్చింది సార్. ఓకే ఓకే సరే.